నంద్యాలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామసుబ్బయ్య, పట్టణ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి మెడికల్ కాలేజీలను నిర్మించలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని అబద్ధపు ప్రచారాలను చేసుకుంటున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఒక్కో మెడికల్ సీటు కోట్లల్లో పెట్టి కొనాల్సి వస్తుందని, పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై ఉద్యమించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, పట్టణ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, వివేకానందరెడ్డి, రామాంజనేయులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, రేపు పొద్దున ప్రైవేటీకరణ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే ఒక్కొక్క సీట్ ₹1,00,00,000 అమ్మేస్తారు. మనం కొనుక్కోలేము. చదువుకోవాలంటే కర్ణాటకకో లేకుంటే ఫిలిప్సిన్కో చైనాకో పోయి చదువుకోవాలి మన పిల్లలందరూ. అది జరగకుండా ఆగాలంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రైవేటీకరణ ఆపాలంటే మేము ఉద్యమించాలి. ప్రజలు కూడా ఉద్యమించి ప్రైవేటీకరణ అడ్డుకోవాలి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ లేవు, కట్టలేదంటారు. మరి వాళ్ళ కళ్ళకు కనపడుతున్నాయి లేదు. ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినాయి. టీడీపీ వాళ్ళ కళ్ళకు ఏమన్నా పచ్చ కామెరలు వచ్చినాయి, వాళ్ళ రంగుల్లో నాకు అర్థం కావడం లేదు. 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. దానిలో 1 సంవత్సరం వైద్య విద్య పూర్తయింది. ఆల్రెడీ పీజీ సీట్లు కూడా అలాట్ అవ్వడం జరిగింది కొన్ని కాలేజీలలో. మా నంద్యాల మెడికల్ కాలేజ్ తీసుకుంటే అప్పట్లో ఈ కాలను ఆపడానికి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది టీడీపీ నాయకులు. మా ఎమ్మెల్యే గారు దీన్ని పర్సనల్గా తీసుకొని కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల పిల్లలు కానీ మిగతా రాష్ట్రాల్లో ఎవరన్నా కానీ చదువుకుంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం, శిల్పారాజేంద్ర గారి పుణ్యము. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఏమంటే, దయచేసి టీడీపీ నాయకులకు చెప్పుకునేది ఏమంటే, మేము మంచి చేయకున్నా పర్వాలేదు, మంచి ఆపద్దండి. దీనివల్ల మా వైసీపీ నాయకులకు ఏం రాదు, జనాలకి మంచి జరిగేది. జనాలకు మంచి జరిగి మాకేమన్నా లబ్ధి పొందుతున్నామంటే మీరు ఆపినా పర్లేదు, కానీ జనాలు లబ్ధి పొందే కార్యక్రమాలు కూడా మీరు ఆపడం వల్ల మీకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి టీడీపీ నాయకులు ఏం కోరుకుంటున్నామంటే, దయచేసి మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయకుండా ఆపండి. పేద విద్యార్థులకు వైద్య విద్యగా ఇవ్వని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సాక్ష్యాధారాలు సహా ఈరోజు మీ ముందు ఉంచబోతా ఉన్నాం, మీడియా ముందు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ మెడికల్ కాలేజీలను ఎలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేయలేదు, ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగలేదు. సో నేను పీపీపీ పద్ధతి ద్వారా నేను మెడికల్ కాలేజ్ కడతాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్మాణం చేయలేదని చెప్పేసి మరి అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నాడు. మరి మీడియా సోదరులకు, మరి పబ్లిక్ అందరూ కూడా మరి ఈరోజు మేము సాక్ష్యాధారాలతో చూపిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను మరి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే మరి విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నము, నంద్యాల, పాడేరు, పులివెంతల దాదాపు 7 మెడికల్ కాలేజీలు పూర్తి నిర్మాణము జరిగిపోయినది. అదేవిధంగా మిగతా మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నవి. అదేవిధంగా 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు స్టార్ట్ అయ్యి కాలేజ్ జరుగుతూ ఉంది. ప్రభుత్వ హాస్పిటళ్ళు స్టార్ట్ అయినాయి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏమీ జరగలేదు అని చెప్పేసి మరి పబ్లిక్ మరి మీడియా సాక్షిగా అబద్ధాలు చెప్తున్నాడు. మరి మిమ్మల్ని మేము అడుగుతున్నాం, మేము మరి ఇవన్నీ నిర్మాణాలు కావా అని అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి 17 మెడికల్ కాలేజీలకు నిర్మాణం చేయలేదా? ఇవి సాక్ష్యాలు కావా? మరి మీరే ఆలోచించడం చెప్పేసి మీడియా సోదరులకు, అదేవిధంగా పబ్లిక్, తెలుగుదేశం వారు మాట్లాడతారు, అసలు మెడికల్ కాలేజీలే ప్రారంభం కాలేదు అని చెప్తారు. మెడికల్ కాలేజీలో విద్యనే అభ్యసించడం లేదని చెప్తారు. మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ 165 సీట్లను ఆంధ్రప్రదేశ్కు పీజీ సీట్లను
అవకాశం కల్పించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచన విరమించుకొని సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారితో మీరు కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఇంకా వారితో నిధులు సేకరించుకొని మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండేటువంటి హాస్పిటల్ను పూర్తి చేసి పేద విద్యార్థులకు ప్రజలకు వైద్యాన్ని అందజేయాలని మా లీగల్ సెల్ తరఫున కోరుకుంటున్నాం.